కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. T20 వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయింది. ఆరంభ మ్యాచ్ లోనే పాకిస్తాన్ మీద భారతదేశం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కొంచెం ఉమెన్ బ్యాటర్లు ఫెయిల్ అయినప్పటికీ కూడా ఓవరాల్ గా ఫీల్డింగ్ తో పాటుగా బౌలర్ల తమ ప్రతాపాన్ని చూపించారు. భారీ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి టీమిండియా సక్సెస్ రేట్ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి టీం ప్లేయర్స్ ఎలా ఉన్నారు, ఓవరాల్ గా T20 వరల్డ్ కప్ ఎవరి వశం కాబోతోంది? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. నమస్తే అండి. నమస్తే కవిత గారు. సో యూజువల్ గానే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అనగానే ఒక హై ఇంటెన్సిటీ మ్యాచ్ అనేది ఉంటుంది. దాంట్లో ఎవరు గెలవబోతున్నారు అనేది ప్రతి బాల్ కి అంచనా వేస్తూ ఉంటారు. నిన్నటి మ్యాచ్ చూసినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ ఇండియా ఆడినప్పుడు ఏమనిపించింది మీకు? ఫస్ట్ ఇన్నింగ్స్ కొంచెం టెన్షన్ అయితే డెఫినెట్ కలిగిందండి. ఎందుకంటే పవర్ ప్లేలో 2 వికెట్స్ పోయినాయి. ఫస్ట్ ఓవర్ లోనే మనకి షఫాలి అవుట్ అయింది, తర్వాత జెమిమా రోడ్రిగ్స్ కూడా వెంటనే అవుట్ అయింది. సో ఆ స్టేజ్ లో మీకు పవర్ ప్లేలో రన్స్ కూడా రాలేదు మీకు. ఐ థింక్ దే స్కోర్డ్ జస్ట్ 38 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. సో పవర్ ప్లే అంత మందకొడిగా స్టార్ట్ కావడంతో ఏంటంటే కొంచెం టెన్షన్ అనిపించింది. బట్ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ అండ్ స్మృతి మందన గేర్ మార్చింది మంచి. తర్వాత పవర్ ప్లే తర్వాత షీ ప్లేడ్ సమ్ వెరీ గుడ్ షాట్స్. కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ అవుట్ అయిన తర్వాత ఫుల్ మాలీ కూడా వెంటనే అవుట్ అవుతారు. మనకి స్కోర్ 150 రేంజ్ లో వచ్చేటట్టుగానే కనిపించింది. 150 వస్తే అది ఎంత పాకిస్తాన్ టీం మన టీం అంత స్ట్రాంగ్ కాకపోయినా అంత చిన్న స్కోర్ చేసినప్పుడు వాళ్ళకి అవకాశం ఉండేది. కానీ చివరిలో మనకి రిచా ఘోష్ ఆడిన ఇన్నింగ్స్ చేసిన రన్స్ 34 రన్స్ అనుకోండి, కానీ బట్ 200 స్ట్రైక్ రేట్ తో ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో మన స్కోర్ ఎప్పుడైతే 170కి వెళ్ళిందో, ఇక్కడ పిచ్ అంత ఈజీగా లేదు. స్పిన్నర్స్ డెఫినెట్ హెల్ప్ ఉంది, మన స్ట్రెంత్ స్పిన్ బౌలింగ్. సో దాంతో నాకు ఏమనిపించిందంటే 170 వెళ్ళిన తర్వాత పర్వాలేదు, మన వాళ్ళు దీన్ని డిఫెండ్ చేసుకోగలరని నాకు అనిపించింది. బౌలర్లు శ్రీచరణి కావచ్చు, దీప్తి చేసినటువంటి ఆ బౌలింగ్ అనేది, దీప్తి రియల్లీ సూపర్ అండి. 4 ఓవర్లలో కేవలం 9 రన్స్ ఇచ్చింది, 5 వికెట్స్ తీసింది. తన పర్ఫార్మెన్స్, తన స్టామినా చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే బ్యాటింగ్ లో కూడా మీరు చూస్తే రిచా అండ్ దీప్తి శర్మ మధ్య ఒక పార్ట్నర్షిప్, 40 రన్స్ పార్ట్నర్షిప్. మనం చెప్పుకున్న 150 బదులు 170 రౌండ్ రావడంలో షీ రిమైండ్ నాట్ అవుట్ అండ్ 12. సో మంచి సపోర్ట్ ఇచ్చింది రిచా ఘోష్ కి, అది ఒకటి. తర్వాత ఈ 5 వికెట్లు తీయడంతో ఫస్ట్ 2 వికెట్స్ ఆమెకే వచ్చినాయి. ఫస్ట్ 2 వికెట్స్ షీ ఓన్లీ టుక్ ది ఫస్ట్ 2 వికెట్స్. ఫస్ట్ బ్రేక్ త్రూస్ ఆమెనే ఇచ్చింది. మళ్ళీ సెకండ్ స్పెల్ కి వచ్చి మళ్ళీ లాస్ట్ లో టైల్ ఎండర్స్ కూడా అవుట్ చేసింది. అండ్ ఇన్ బిట్వీన్ వాళ్ళ టాప్ స్కోరర్, వాళ్ళ ఓపెనర్ ని రన్అట్ చేసింది డైరెక్ట్ హిట్. సో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దీప్తి శర్మ. యాక్చువల్లీ దీప్తి శర్మ అంత గొప్ప ఫామ్ లో లేదు బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది టోర్నమెంట్. బట్ వీ నో దట్ మనం రీసెంట్ గా మనం వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు షీ వాస్ ది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. సో చాలా ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ది టీమ్. సో మరొకసారి తన ఆల్రౌండ్ ఎబిలిటీ ఆమె ప్రూవ్ చేసింది. అలాగే శ్రీచరణి కొత్తగా టీంలోకి వచ్చినప్పటికీ షీఈస్ న్యూ టు ద టీమ్, బట్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడాల్సిన పర్ఫార్మెన్స్ ఇస్తుందామె. ఆమె తీసిన 3 వికెట్లు వీళ్ళిద్దరూ కలిసి, అండ్ ఆల్సో శ్రేయకా పాటిల్, ముఖ్యంగా స్పిన్నర్స్ అందరూ, అండ్ టు ఎ లెసర్ ఎక్స్టెంట్ షఫాలి వర్మ విత్ ది బాల్, వీళ్ళు ఆ స్పిన్నర్స్ కున్న హెల్ప్ ను ఉపయోగించుకొని చాలా మంచి బౌలింగ్ చేశారు. దాంతో ఏంటంటే 170 చాలా పెద్ద స్కోర్ గా కనిపించింది. అండ్ ఇండియా మేనేజ్ టు విన్ ద మ్యాచ్ బై 64 రన్స్. ఈ మార్జిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు నెట్ రన్ రేట్ పిక్చర్ లోకి వచ్చే ప్రమాదం ఉంది. పర్టికులర్లీ ఇంగ్లాండ్ లో మీకు వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు, మ్యాచ్ ఎప్పుడు పడుతుందో తెలియదు. సో నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు బిగ్ మార్జిన్ తో గెలవాలి. అలాంటి బిగ్ మార్జిన్ తో మనకు గెలవడం అనేది దట్ ఈస్ ది ఐసింగ్ ఆన్ ది కేక్ అని చెప్పాలి. ఒక శుభారంభం. అందులో గెలవడమే కాదు, రన్ రేట్ అనేది కూడా చాలా బాగుంది అనుకున్నప్పుడు హర్మన్ ప్రీత్ టీం అనేది ఎలా అనిపించింది తన కెప్టెన్సీని చూస్తుంటే? ఎక్సలెంట్ క్యాప్టెన్సీ అండి. ముందుగా ఆమె ఆడిన ఇన్నింగ్స్ చెప్పాలి. 2 వికెట్లు పడిన తర్వాత స్మృతి మందనతో కలిసి ఐ థింక్ షీ యాడెడ్ సమ్ 60-70 రన్స్. చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ అది. ఎందుకంటే దానివల్ల మనం స్టార్టింగ్ లో ఎదురైన జర్క్స్ నుంచి బయటపడ్డాం. తర్వాత ఆమె చేసిన బౌలింగ్ చేంజెస్, కానీ పవర్ ప్లేలో శ్రేయాంక్ పాటిల్ చేత బౌలింగ్ వేయించడం, తర్వాత రైట్ చేంజెస్ చేయడం, అలాగే ఫీల్డ్ సెట్టింగ్ కూడా చాలా బాగా చేసింది. సో హర్మన్ ప్రీత్ ఇస్ ప్లేయింగ్ 10th వరల్డ్ కప్. ఆమె 10వ వరల్డ్ కప్ ఆడుతున్న, ఆమెకున్న రిచ్ ఎక్స్పీరియన్స్, ఆమెకున్న ఎబిలిటీ, ఆ క్యాప్టెన్సీ స్కిల్స్ అవన్నీ కూడా
మనకి చాలా స్పష్టంగా కనిపించినాయి. ఓవరాల్ గా మనకి T20 వరల్డ్ కప్ లో భారతదేశంలోని ఉమెన్స్ టీమ్ లో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు, బలాలు బలహీనతలు అంటే ఏమంటారు మీరు? మనకున్న బలం ఓపెనర్లు ఇద్దరండి. ఓపెనర్లు ఇద్దరు పర్టికులర్లీ అంటే స్మృతి మందన ప్రయర్ టు ది స్టార్ట్ ఆఫ్ ది టోర్నమెంట్ గొప్ప ఫామ్ లో ఏం లేదు. కానీ ఆమె ఎప్పుడైతే ఫస్ట్ మ్యాచ్ లో ఒక మంచి ఇన్నింగ్స్ 150 స్ట్రైక్ రేట్ తో 68 చేసిందో మనకి పెద్ద బెంగ తీరిపోయినట్టు చెప్పాలి. ఎందుకంటే స్మృతి ఫామ్ లో ఉంటే హాఫ్ ద బ్యాటిల్ వన్. ఆమె అందించే స్టార్ట్స్, ఆమె కన్సిస్టెన్సీ టీమ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో స్మృతి ఫామ్ లోకి రావడం చాలా ఇంపార్టెంట్. అలాగే షఫాలి ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. ఆడిన రోజున మ్యాచ్ గెలిపిస్తుంది. మనం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కూడా చూసాం. అంతవరకు ఆమెకి ఏదో రిప్లేస్మెంట్ గా వచ్చి ఆమె మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. సో వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ మనకి. వీళ్ళిద్దరూ ప్లస్ మన స్పిన్నర్స్ ఇంపార్టెంట్. స్పిన్నర్స్ ఇప్పుడు శ్రీచరణి కావచ్చు, దీప్తి శర్మ, శ్రేయాంక, ఆడితే రాధా యాదవ్, వీళ్ళు నలుగురు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అందులో మనం ఇంగ్లాండ్ లో రీసెంట్ గానే మనం వాళ్ళతో ఒక బయలటరల్ సిరీస్ ఆడడం. ఆ సిరీస్ లో కూడా స్పిన్నర్స్ హెల్ప్ దొరికింది. స్పిన్నర్స్ బాగా రాణించడం చూసాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవి మన స్ట్రెంగ్స్. మన వీక్నెస్ ఏంటంటే మన దగ్గర పెద్దగా పవర్ హీటర్స్ లేరు. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ రిచా ఘోష్. ఫుల్మాలి లాస్ట్ మ్యాచ్ లో కూడా ఆడించారు, కానీ ఆమె తొందరగా అవుట్ అయిపోయింది. ఆమె అంత కన్సిస్టెంట్ కాదు. సో ఆ పవర్ హిట్టింగ్ అనేది మన దగ్గర మిస్సింగ్ ఉంది. కొంతవరకు హర్మన్ ప్రీత్ చేయగలదు, రిచా ఘోష్ మీద డిపెండ్ అవుతారు. మనకి ఆ ఫినిషింగ్ టచ్ అనేది మీరు స్టాట్స్ కూడా తీసుకుంటే ఆస్ట్రేలియా లాంటి టీమ్స్ కి డెత్ ఓవర్స్ లో వాళ్ళ రన్ రేట్ చాలా ఎక్కువగా, వాళ్ళు మోర్ దెన్ 10 runs per over చేస్తుంటే మన వాళ్ళు 8.5 runs కూడా చేయట్లేదు. సో మనకి ఆ డెత్ బ్యాటింగ్ ఇన్ ద డెత్ అది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాబ్లం కనిపిస్తుంది. అలాగే మన ఫాస్ట్ బౌలింగ్ లో నో డౌట్ అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ లాంటి బౌలర్స్ ఉన్నా కూడా వాళ్ళు అంత ఎఫెక్టివ్ గా లేరేమో, స్పిన్నర్స్ ఎఫెక్టివ్ గా లేరేమో అని నాకు అనిపిస్తుంది. నందిని శర్మ కూడా ఒక ఛాయిస్ ఉంది వాళ్ళకి. సో మనకి ఫాస్ట్ బౌలింగ్ అంత స్ట్రాంగ్ గా లేదు. రేణుక కూడా ఉన్నది, బట్ స్టిల్ ఎందుకంటే ఇంగ్లాండ్ లో ప్రతి పిచ్ స్పిన్నర్స్ కి అనుకూలిస్తారని నమ్మకం లేదు. సో ఫాస్ట్ బౌలర్స్ కి అనుకూలించే పిచ్ మీద మన పేసర్స్ ఎంతవరకు మనకి బ్రేక్ త్రూస్ ఇస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఓపెనర్లు అనగానే నేనటువంటి షెఫాలి గుర్తొస్తుంది. వెరీ ఫస్ట్ బాల్ ని ఒక సిక్సర్ లాగా తీసుకొచ్చింది. ఇమ్మీడియట్ గా అదే ఓవర్ లో నెక్స్ట్ బాల్ కే తను రన్అట్ అయిపోయింది. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా కూడా ఇంకొక వికెట్ పడేసరికి మళ్ళీ ఓపెనర్ల మీద మళ్ళీ భయం అవుతుంది. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ ఉంటుందా, నెక్స్ట్ ఎటువైపు వెళ్ళాలి, ఇమ్మీడియట్ గా రన్స్ అనేవి తగ్గిపోతాయి, మన స్కోర్ అనేది తక్కువ అవుతుంది అనేటువంటి ఒక అంచనాల్లో ఇమ్మీడియట్ గా వస్తాయి. వాళ్ళ మీద కూడా ప్రెషర్ అనేది ఉంది. నిన్న ఆడిన తర్వాత వెరీ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అదర్ టీమ్స్ కూడా అర్థమైపోయి ఉంటుందా వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎక్కడ ఎవరిని దెబ్బగా తీస్తే రన్స్ తగ్గిపోతాయి అనేది. అది పవర్ ప్లే వీక్నెస్ అండి మనకి. జమీమా కమింగ్ ఎట్ నెంబర్ 3. జమీమా ఇస్ అ వెరీ గుడ్ వన్ డే ప్లేయర్. ఈ ఫార్మాట్ లో ఆమె దగ్గర అంత పవర్ లేదు. షీఈ్ టైమింగ్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ గేమ్ లో ఏంటంటే పవర్ చాలా అవసరం. జమీమా వన్ డేస్ లో ఆడినంత ఎఫెక్టివ్ గా ఈ ఫార్మాట్ లో ఉంటుందా అని డౌట్. ఆమె ప్లేస్ లో ఎస్టికా భటియాని ఆడించాలని కూడా చాలా మంది చెప్తారు. బట్ షీఈ్ అన్ ఇంపార్టెంట్ మెంబర్. ఆమెకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఆమె ఆడే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కానీ మనకు తెలుసు. సో మనకి ఆ ప్రాబ్లం ఉంది. యాక్చువల్లీ పవర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లే బౌలింగ్ అని, పవర్ ప్లే బ్యాటింగ్ అని. నేను యాక్చువల్గా పవర్ ప్లేలో 2 పవర్ ప్లేస్ లో కూడా పాకిస్తాన్ వాజ్ బెటర్. ఎందుకంటే మనం 38 runs మాత్రం చేసి మనం బ్యాటింగ్ చేసేప్పుడు, వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు దే మేనేజ్ టు స్కోర్ 50 runs. సో వాళ్ళు పవర్ ప్లేలో వాళ్ళు బెటర్ గా పర్ఫామ్ చేశారు. కానీ మనకున్న స్పిన్ బౌలింగ్ స్ట్రెంత్, తర్వాత బ్యాటింగ్ లో మనకున్న డెప్త్, దీంతో మనం గెలిచాం తప్పిస్తే పవర్ ప్లేలో 2 సార్లు కూడా మనం మీరు అన్నట్టుగా అపోజిషన్ వేరే టీమ్స్ వాళ్ళు ఇదే అర్థం చేస్తారు. పవర్ ప్లేలో వీళ్ళకి కావాల్సినంత ఫైర్ పవర్ లేదు బ్యాటింగ్ లో. అలాగే బౌలింగ్ లో కూడా బ్రేక్ త్రూస్ ఇవ్వగల బౌలర్స్ లేరు అని ఒక మెసేజ్ అయితే నేను మ్యాచ్ లో వెళ్ళినట్టుగా నాకు అనిపించింది. ఓవరాల్ గా మిగతా టీమ్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి టీమ్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ వీళ్ళందరినీ చూస్తే టఫ్ కాంపిటీషన్ ఎటువైపు నుంచి వచ్చే అవకాశం ఉంది? ఆబ్వియస్లీ ఆస్ట్రేలియా ఇస్ ది స్ట్రాంగెస్ట్ టీమ్. ఇప్పటివరకు 9 T20 వరల్డ్ కప్స్ జరిగితే 6 వాళ్ళే నెగ్గారు. సో దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. మనకున్న వీక్నెస్ లో వాళ్ళకి ఏమి లేవు. మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి పేస్ బౌలర్స్, స్పిన్నర్స్ కానీ, బిగ్ హిట్టర్స్, వాట్ నాట్. దట్ ఈస్ ది స్ట్రాంగెస్ట్ టీమ్. దే టిక్ ఆల్ ద బాక్సెస్. ఆస్ట్రేలియా చాలా స్ట్రాంగ్. మన గ్రూప్ లోనే ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన గ్రూప్ లోనే ఉంది. సౌత్ ఆఫ్రికా చోకర్స్ అయ్యి మనం చెప్తాం కానీ, ఈవెన్ మెన్స్ టీమ్ అయినా ఉమెన్స్ టీమ్ అయినా వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్. ఎందుకంటే రీసెంట్ గా మనం బైలేటరల్ సిరీస్ ఆడాం సౌత్ ఆఫ్రికా. దాంట్లో వాళ్ళు ఐ థింక్ వాళ్ళు గెలిచారు, పెద్ద మార్జిన్తో గెలిచారు మన పైన.
సో మనకి సౌత్ ఆఫ్రికా కూడా మన గ్రూప్ లోనే ఉంది. సో ఈ రెండు టీమ్స్ నుంచి గ్రూప్ స్టేజ్ లో చాలా డేంజర్ ఉంది ఇండియాకి ఉన్న ప్రధానమైన టాస్క్ ఏంటంటే గ్రూప్ నుంచి బయటపడి సెమీస్కి వెళ్ళడం. ఇది గ్రూప్ ఆఫ్ డెత్. ఇది ఎందుకంటే అవతల గ్రూప్ అంత స్ట్రాంగ్ గా లేదు. అక్కడ ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ మాత్రం ఉన్నాయి. ఇక్కడ 3 టాప్ కంటెండర్స్, ముగ్గురు కూడా టైటిల్ కంటెండర్స్, ముగ్గురు ఇక్కడే ఉన్నారు. సో ఎందుకని ఇది చాలా టఫ్ గ్రూప్ గా మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనకి ఇండియాకు ఉన్న టాస్క్ ఏంటంటే, సరే మనం బంగ్లాదేశ్ మీద గెలుస్తాం, నెదర్లాండ్స్ మీద గెలుస్తాం, బట్ యూ హ్యావ్ టు బీట్ ఐదర్ సౌత్ ఆఫ్రికా ఆర్ ఆస్ట్రేలియా టు క్వాలిఫై ఫర్ సెమీస్. సో చాలా పెద్ద టాస్క్ ఉంది గ్రూప్ నుంచి బయటపడడం ప్రధానమైన టాస్క్. బయటపడిన తర్వాత ఐ థింక్ సెమీస్కి వెళ్ళిన తర్వాత మనకి ప్రధాన ప్రతినిధులు అంటే హోమ్ టీమ్ ఇంగ్లాండ్ కూడా ఇప్పుడు చాలా డేంజర్. హోమ్ టీమ్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా. న్యూజిలాండ్ గతంలో అంత స్ట్రాంగ్ గా ఇప్పుడు ఉన్నట్టు లేదు. బట్ వెస్టిండీస్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ కూడా ఓడించారు. సో వెస్టిండీస్ కూడా ఒక డేంజరస్ అపోనెంట్ కాబోతుంది ఇఫ్ దే క్వాలిఫై ఫర్ సెమీస్. సో ఏ 2 టీమ్స్ ని మీరు ఫైనల్ లో చూడాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆన్ ఫామ్ చూస్తే ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఫైనల్ కి వస్తారు. ఆస్ట్రేలియాని ఓడించగలిగితే అద్భుతం, చాలా బాగుంటది. బట్ ఇండియా ఇప్పుడున్న ఫామ్ లో గ్రూప్ దాటుకుంటే ఫైనల్ కి వెళ్తారు మన టీం అని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. మరి ఫైనల్లో ఆస్ట్రేలియాని ఓడించడం అనేది డిపెండ్స్ ఆన్ ద డే. ఆ రోజు మన వాళ్ళు దే కమ్ అప్ విత్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. బట్ ఇప్పుడైతే నాకు గ్రూప్ దాటుకుంటే కనుక డెఫినెట్ గా ఫైనల్ కి వెళ్తారని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఎందుకని గ్రూప్స్ మీద కొంచెం దాటితే అనేటువంటి ఒక మాటని మీరు అంటున్నారు, ఎందుకలా? అదే అండి, ఇప్పుడు మన గ్రూప్ లో మనకి ఓకే పాకిస్తాన్ ఉంది, నెదర్లాండ్స్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది. కానీ మనకి మన గ్రూప్ లోనే ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. 2 టీమ్స్ మాత్రమే సెమీ వాళ్ళు నాకౌట్స్కి వెళ్తారు. సో ఆ 2 టీమ్స్కి వెళ్ళాలంటే మీరు ఈ 2 బలమైన టీమ్స్ ని ఓడించాలి. సో అది మనకున్న మేజర్ టాస్క్. సో ఒక్కరిని ఓడించి కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. 2 టీమ్స్ ని రెండిట్లో ఒకరినైనా ఓడించాలి. ఓడిస్తేనే మీకు సెమీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ 2 మ్యాచ్లు చాలా చాలా టఫ్ మ్యాచెస్ ఫర్ ఇండియా. సో ఈ లెక్కన చూసుకుంటే అన్ని మ్యాచ్లు నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అన్ని మ్యాచ్లను గెలవాలి. ఆ తర్వాత మళ్ళీ క్వాలిఫైయింగ్ వెళ్ళాలి, సెమీఫైనల్స్కి వెళ్ళాలి, ఫైనల్ కి వెళ్ళాలి అనుకుంటే ఒక లాంగ్ వే అనేది కనిపిస్తుంది. ఇంతకు ముందు లాగా అంత ఈజీ టాస్క్ కాదు కదా? ఈజీ కాదు. అందుకనే ఇండియా ఇంతవరకు ఎప్పుడు కూడా గెలవలేదు. బట్ ఇప్పుడు మన టీం బాగుంది. మన టీం కన్నా వీక్నెస్ ఏంటంటే నిన్న ఫీల్డింగ్ బాగానే చేశారు. బట్ ఫీల్డింగ్ లో వీఆర్ వే బిహైండ్ టీమ్స్ విత్ టీమ్ వెన్ కంపేర్ టు టీమ్స్ లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్స్ తో కంపేర్ చేస్తే మన ఫీల్డింగ్ స్టాండర్డ్స్ చాలా లో ఉన్నాయి. అలాగే మన దగ్గర పవర్ హిట్టర్స్ లేకపోవడం, ఇది కూడా ఒక సమస్య. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కానీ ఇంకా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యారు. మనం ఎప్పుడైతే ఐపీఎల్ లాగా WPL స్టార్ట్ చేసామో ఆ ఎక్స్పీరియన్స్ తో మనకు వచ్చిన టాలెంట్, వర్తి, ఫుల్మాలి లాంటి వాళ్ళు దాని నుంచి వచ్చిన వాళ్ళే మనం బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాం. కానీ ఇంకా మనం వాళ్ళ స్టాండర్డ్స్ అందుకోవడానికి కొంచెం టైం పడుతుందని అనిపిస్తుంది. సో మొన్ననే మనకి ఐపీఎల్ ఫీవర్ అనేది పోయింది. మెల్లిమెల్లిగా మనం జనజీవన స్రవంతిలోకి వస్తున్నాము అనుకున్నప్పుడు ఉమెన్స్ T20 వరల్డ్ కప్ అనేది వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మనల్ని ఎంగేజ్ చేయడం, మళ్ళీ ఆశలు, యాంగ్జైటీలు, ఎక్సైట్మెంట్లు ఉంటాయి. వీటన్నిటి నేపథ్యంలో హర్మన్ ప్రీత్ 10th వరల్డ్ కప్ ఆడుతుంది అంటే తన ఆబ్వియస్ గా తన ఎక్స్పీరియన్స్ అనేది కూడా గెయిన్ చేస్తుంది. బట్ తనకు ఉన్నటువంటి ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ 35 అనుకుంటాను కదా ఇప్పుడు తను. ఇవన్నీ చూసిన తర్వాత ప్రెషర్ అంతా తన మీద అనేది ఆబ్వియస్ గా ఉంటుంది. మిగతా టీమ్స్ కంపేర్ చేసిన మిగతా ప్లేయర్స్ లేకుంటే అదర్ కంట్రీస్ కెప్టెన్స్ ను చూసిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అంటారు? చాలా ఎక్స్పీరియన్స్, ఆ రిచ్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మిగతా టీమ్స్ లో ఉన్న ఎలిస్ పెరీ లాంటి ప్లేయర్స్ కానీ వీళ్ళందరూ చాలా, ఆస్ట్రేలియా ఇస్ మిస్సింగ్ ప్లేయర్స్ లైక్ మెగ్లానింగ్ అండ్ ఎలిసా హిల్. సో కొంతమంది టాప్ ప్లేయర్స్ ని మిస్ అవుతున్నారు. ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం ఉమెన్స్ క్రికెట్ లో ముఖ్యంగా. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కి, ఆ ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే దే డోంట్ ప్లే టూ మెనీ మ్యాచెస్. సో అందుకని హర్మన్ ప్రీత్ చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా ఉమెన్స్ క్రికెట్ కి బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుంది. నిన్న 18,000 స్పెక్టేటర్స్, ఇంగ్లాండ్ లో అంత పెద్ద క్రౌడ్స్ వచ్చారు. నో డౌట్ వాళ్ళందరూ ఇండియా, పాకిస్తాన్ NRIs కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఒక లీగ్ మ్యాచ్ కి వరల్డ్ కప్ లో ఇంత పెద్ద క్రౌడ్ రావడం అదొక రికార్డ్. సో మనకి చూస్తుంటే ఏంటంటే ఉమెన్స్ క్రికెట్ కి, మెన్స్ క్రికెట్ కి ఎంత ఆదరణ ఉందో అంత ఆదరణ కనిపిస్తుంది. మన రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ తో మనం టెస్ట్ మ్యాచ్ ఆడాం. ఆ టెస్ట్ మ్యాచ్ లో మీరు బ్రాడ్కాస్టర్ చూస్తే దేర్ వర్ ఆల్మోస్ట్ నిల్ యాడ్స్. ఎవరు యాడ్స్ లేవు, ఒక్క యాడ్ కూడా లేదు దాంట్లో. కానీ నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ విపరీతమైన యాడ్స్ రావడం అనేది చూసాం. సో మెన్స్ టెస్ట్ మ్యాచ్ కంటే కూడా ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ కి, అంటే పాకిస్తాన్ మ్యాచ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ విపరీతమైన యాడ్ సపోర్ట్ అనేది మనకు అనిపిస్తుంది. సో ఎంతగా దే ఆర్ క్యాచింగ్ సో మెనీ ఐబాల్స్, ఉమెన్స్ క్రికెట్ ఎంతగా గ్రో అయింది.
మెన్స్ క్రికెట్ తో దాదాపు సరి సమానంగా వస్తుందనడానికి ఇది పెద్ద నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవాలి. ఎస్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.